చాలామంది దేవునికి ఎంతో ఆసక్తితో ప్రార్థన చేసేవారిగా ఉంటారు. కానీ దేవుడు ఎవరి ద్వారాన్నా సహాయం ఇచ్చినట్టయితే ఆ సహాయాన్ని గుర్తించే వారిగా ఉండరండి. మనము అపోస్తుల కార్యము 12వ అధ్యాయము 5వ వచనంలో చూసినట్టయితే పేతురును చెరసాల్లో వేశారని చెప్పి సంఘము అత్యాశక్తితో ప్రార్థన చేస్తుంది. కానీ దేవుడు వారి ప్రార్థన అంగీకరించి దూతను పంపి చెరసాల నుండి పేతురును తీసుకొచ్చి ఆ తలుపును కొట్టించినప్పుడు మాత్రము గుర్తించే వారిగా లేరండి. రోదే అనే చిన్నపిల్ల పేతురు తలుపు కొట్టుతున్న దాన్ని గమనించి పేతురు వచ్చి తలుపు కొడుతున్నాడని చెప్పి వారితో చెప్పినప్పుడు, నీకు పిచ్చి పట్టినది, నీకు దయ్యం పట్టినది, పేతురు ఎందుకు వచ్చాడని చెప్పి ఆమెను గద్దించారండి. ఆమె దాని విషయమై మళ్ళీ వారికి చెప్పినప్పుడు వారు ఎప్పుడైతే ఆ తలుపులను ఓపెన్ చేశారో అప్పుడు వారు పేతురును గమనించారండి. ఈరోజు మనము కూడా వారిలానే దేవుడు ఇతరుల ద్వారా మనకు సహాయం ఇచ్చినప్పటికీ మనము దాన్ని పొందుకునే వారిగా ఉండమండి. కాబట్టి మనము కూడా ఆ రోద అనే చిన్నపిల్లపైన విశ్వాసం ఉంచి దేవుడు మన ప్రార్థనకు జవాబిచ్చినప్పుడు మనము విశ్వసించి ఎప్పుడైతే దాన్ని గుర్తెరిగిన వారిగా ఉంటామో ఆ కార్యం మన జీవితంలో మనం